ఏంట్రా రాంబాబు ఈరోజు షూటింగ్ లేదా? ఉంది, వెళ్ళాలి ఫోన్ వస్తే. అదేంటి ఉందా లేదా కూడా తెలియని పరిస్థితి రాంబాబు? అంటే లొకేషన్ బట్టి మార్పులు ఉంటాయి కదేటి. వర్షం వచ్చేలా ఉంది, అందుకే ప్లానింగ్ లో చేర్పులు మార్పులు. ఏంటో నిన్న కూడా అలాగే అన్నావు, ఉందన్నావు వెళ్ళలేదు. ఏవైనా రాంబాబ్కి అవకాశాలు తగ్గే ఈ మధ్యన. వీటి మీ ఆయన కోర్టుకు వెళ్ళకపోతే నేను ఎప్పుడైనా ఇలా గుర్తుకొచ్చి అడిగేది. నేను అబద్ధం చెప్పను, ఉంటే ఉందంటాను లేకపోతే లేదంటాను. పెద్ద నటుండంటాడు రాంబాబు, అబద్ధం చెప్పడం రాదు, విషయాన్ని మేనేజ్ చేయడం రాదు. అవును, నాకు రాదు, మరి మీ దగ్గర నేర్చుకోవాలి కొత్తగా. అవును నేర్పుతాం, యాక్టింగ్ కూడా నేర్పుతాం. యాక్టర్ కి అది కూడా రేటింగ్ స్టార్ రాంబాబ్ కి యాక్టింగ్ నేర్పిస్తావా? ఇదే మరి ఆంజనేయ స్వామికి ఎగరడం నేర్పడం అంటే. నేను యాక్టింగ్ నేర్పిస్తానంది రాంబాబుకి కాదు, బయట యాక్టింగ్ రాని బడాబాబులకి. నువ్వు యాక్టింగ్ నేర్పడం అంటే ఏమీ రానోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే. ఫ్లోలో అన్నా పితాని అన్న మాట స్లోగా ఆలోచిస్తుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. మనందరం కలిసి యాక్టింగ్ కాన్సెప్ట్ స్కూల్ పెడితే. స్కూలా? యాక్టింగ్ కూడా సెంట్ పిల్లల కాన్సెప్ట్ స్కూల్ లాగా స్కూల్ ఉంటాయా వీటి? ఏ విద్యకైనా గురువు ఉండాలి, గురువు లేని విద్య గుడ్డి విద్య. గురు శిష్యులు కలిస్తేనే బడి, ఆ బడే స్కూల్ అయింది. ఇప్పుడు మోడర్న్ గా కాన్సెప్ట్ స్కూల్ అయింది. మోడర్న్ గా కాదు, మోస్ట్ కాస్ట్లీగా కాన్సెప్ట్ స్కూల్ అయింది. ఇదే కాన్సెప్ట్ తో మనం యాక్టింగ్ స్కూల్ పెడదాం. కాస్ట్లీగా కుమ్మేద్దాం. వినటానికి బాగానే ఉంది. రాంబాబుకి పేరుంది కాబట్టి రాంబాబే హెడ్. ఆయన హెడ్డా గుడ్డా అని కాదు, రాంబాబుని వాడి ఇమేజ్ ని మనీ చేసుకోవాలి. ఆ వచ్చిన మనీతో పండగ చేసుకోవాలి. దీన్నే అంటారు సొమ్ము ఒకటిది సోకొకటిది అని. నా కష్టంతో మీరందరూ ఖుషి చేసుకోవడం కాదు, మీరు కష్టపడాలి. అలాగైతేనే స్కూలు ఓపెనింగ్, అందరూ పని చేయాలి, వచ్చింది పంచుకోవాలి. అబ్బా, రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిన తొందరగా వచ్చే ఒక నిర్ణయానికి. అయితే ఇప్పుడు స్కూల్ కి రోడ్ మ్యాప్ రచించాలి. అవన్నీ ఏం అక్కర్లేదు, యాక్టింగ్ స్కూల్ పేరు, ఫీజు, కోర్సు వివరాలు ప్రకటిస్తే చాలు. అంతలా తీసిపడేకరా, యాక్టింగ్ స్కూల్ అంటే మోసం అనే అపవాది జనాల్లో ఉంది. అమ్మో, అలా అయితే మన స్కూలు మోసమే అని ఎవరు రారు. వీధి బడిలో 100 మంది రావక్కర్లే, కార్పొరేట్ స్కూల్లో కొంతమంది వచ్చినా చాలు. ఆ కొద్ది మందిలో ఓ డైరెక్టర్ తమ్ముడో, నిర్మాత తనయుడో, మంత్రి గారు మనవడో ఒక్కడున్నా చాలు, మన పంట పండినట్టే. పండాలంటే ఫీజులు పెండాలి, దయా దాక్షిణ్యాలు లేకుండా దందా చేయాలి, దండిగా వసూళ్లు చేయాలి. దానికి ముందు ఎవరేంటో మాట నేసుకుంటే బాగుంటది కదేటి. ఓకే రాంబాబు, నువ్వు ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్, పితాని నువ్వు సెక్రటరీ కమ్ టీచర్, నేను రిసెప్షనిస్ట్ కమ్ ట్యూటర్, గంగా నువ్వు హౌస్ కీపింగ్ కమ్ అటెండర్. నేను అటెండర్నా? అమ్మో, అంత పెద్ద పోస్ట్ నేను చేయగలనా బేటి? అబ్బా నీ బొంద, అటెండర్ అంటే సేవకురాలు, సేవలు చేయాలి. అంటే నాకు చదువు లేదని అలాంటి పోస్ట్ ఇచ్చావు బీటి? అయ్యో అదేం లేదు గంగా, అటెండర్ అంటే ఆల్ ఇన్ వన్. ఆ పోస్ట్ కున్న పవర్ నీకు ఇంకా తెలీదు, ఏమైనా చేయొచ్చు. చక్రం తెప్పొచ్చు గంగా. ఇకపోతే స్కూల్ కి ఏం పేరు పెడదాం? ఆ స్టార్ మేకర్ యాక్టింగ్ స్కూల్. షార్ట్ కట్ లో స్మాష్. ఈ స్కూల్లో చేస్తే స్మాష్ అయిపోతారని ఎవరు చేరరు. అబ్బో వదిలే, పోనీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ డబ్బింగ్ స్కూల్. షార్ట్ కట్ లో 8 వినడానికి అసహ్యంగా ఉంది, వద్దు. యాక్టింగ్ స్టెప్ స్కూల్. షార్ట్ కట్ లో యాస్ అంటే గాడిద. చస్, యాస్ ప్రిన్సిపల్ అంటే గాడిద ప్రిన్సిపల్ అనుకుంటారు మా రాంబాబుని. గాడిద తీసే, ఆపే, ఇంకెవరు మాట్లాడకండి. స్పీడ్ ట్రాక్ రాంబాబు యాక్టింగ్ స్కూల్. స్ట్రాస్. స్ట్రాస్, ఇదేదో బాగుంది. బుర్రలో ఉన్న తెలివితేటని స్ట్రాతో పీల్చుతున్నట్టుగా భలే ఉందరా. అమ్మయ్యా, పేరు పెట్టేశాం. ఫీజులు కూడా ఫిక్సింగ్ చేసేస్తే అప్పుడు నేను రిసెప్షన్ లో కూర్చుని వచ్చిన వాళ్ళ ఫీజు పీకేస్తా. మనిషికి 1,00,000, నెల రోజులు శిక్ష. శిక్ష? అదే శిక్షణ. అన్ని రోజులైతే అది మనకి శిక్ష, మనకేం సరిపోతుంది 1,00,000. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ లాగా మనది స్పీడ్ ట్రాక్ కోర్స్. ఒకే రోజు ఒకే 1,00,000, ఒకటే లక్ష్యం. యాడిచ్చేద్దాం. ఒక్క రోజులో ఏం నేర్పిస్తాం రా? మీకేం వచ్చని నేర్పించడానికి. అలాగైతే మనం ఏం నేర్పించవేంటి? నవరసాల్ని కొంచెం కొంచెం రుచి చూపిస్తాం. నవరసాలంటే ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, నిమ్మరసం, సపోటా, ఇలాగ నన్ను జ్యూసులు చేయమంటావేంటి? అయ్యో అవన్నీ కాదు గంగా, నవరసాలంటే యాక్టింగ్ లో నటులకి తెలియాల్సింది. ఒరే రాంబాబు, భారమ్మ మీద ఎక్కువగా మోపకుండా అలాగే కానీ. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్. స్పీడ్ ట్రాక్ రాంబాబు యాక్టింగ్ స్కూల్. స్టార్ట్.
ఏటి బావా అందరూ ఏదో అడావిడి చేస్తున్నారేటి? మనం ఓ స్కూల్ పెడుతున్నాం రా. స్కూల్ పెడితే నన్ను ఎందుకు రమ్మన్నావేటి? నిన్నెందుకు రమ్మంటారు? పెళ్లికెళ్తే ఎవడైనా పిల్లిని చంకన పెట్టుకెళ్తాడా? మా తమ్ముడే పిల్లి లాంటోడు కాదు, సంటి పిల్లాడు అంటాడు. అత్త అని నన్ను మీ స్కూల్లో చేరమంటారేటి అని నాకు ఇప్పుడు చదివేందుకు? ఇప్పుడు నీకు చదువు చెప్పే ఓపిక కోరిక ఎవరికి లేదులే కానీ నువ్వు ఊరుకుంటావా ఏంటి? సతీ స్కూల్లో చేరతానంటున్నాడా ఈ వయసులో? నాకు ఇంకా వయసు మీరిపోలేదు. అవును, 16 ఏళ్ల బాలకుమారుడు మరి. 16 ఏళ్ల వయసు సినిమా హీరో రూపం పాపం. ఈ సేయం వదిలేసి అందరూ ఆనాడు పోసుకుంటారేంటి? ఆడిపోసుకోవడం కాదు, ఆడేసుకుంటున్నారు అందరూ. పాప ఇప్పుడైనా చెప్పండి సత్తికి ఎవరైనా పెట్టబోయే స్కూలు సత్తి లాంటి వాళ్ళకి కాదు, చక్కగా ఉన్న వాళ్ళకని. అది కూడా కాదు, 1,00,000 ఉన్నోడు కని. లచ్చ అందరూ నన్ను అంటారు కానీ మీలో ఒక్కడైనా తినక సమాధానం చెప్తున్నాడా? నాకేంటి అర్థం కావట్లేదు. సినిమాల్లోనూ టీవీల్లోనూ హీరోలుగా హీరోయిన్ గా రాణించాలనుకునే వాళ్ళంతా మనం పెట్టబోయే స్కూల్ కి రావాల్సిందే. అబ్బా, యాక్టింగ్ స్కూల్ పెడుతున్నారా? అవును, ఇది పితాననే ఐడియా. మీరు ఒప్పుకుంటే మీకు బోలెడంత పనుంటది. నేనేం చేయాలి? నన్ను నీతో కల్పకు, నీకు మాత్రం బోల్డంత పని ఉంటుంది. పాంప్లెట్లు పంచాలి, పోస్టర్లు అతికించాలి. కోలు నానా? అవును నువ్వే. ఇదిగో మా తమ్ముని తక్కువ చేస్తే నేను స్కూల్ కు ఒప్పుకోనంతే. అంత మాట ఎందుకు గాని స్కూల్ పెడుతున్నాం, మొదటి స్టూడెంట్ మీ తమ్ముడే. అవును రోయ్, కొత్తగా మందు కనిపెట్టినప్పుడు ముందుగా కోతుల మీద ప్రయోగాలు చేసినట్టు మనం సత్తిగాడి మీద ప్రయోగాలు చేసి కోచింగ్ సెంటర్ పెడదాం. అయితే ఇంకెందుకు లేటు, రాంబాబు మొదలెట్టే. ఒక్క సత్తి ఏంటి, మా లతిక్ కూడా ఉంటే కోచింగ్ కి బాగుంటుంది. అంటే లతి కూడా కోదరమాట. చాలే, ఒకరినొకరు ఏడ్పించుకోవడం ఆపి యాక్టింగ్ నేర్చుకోండి. నేర్చుకోవడం ఏంటి? నాకు ఈ ఫీల్డ్ అస్సలు నచ్చదు, నన్ను వదిలేయండి. ఏంటి మీకు బోని చేసే స్టూడెంట్ కోసమా ఎంతలాగా అడుగుతున్నారు? బోనికి మాత్రమే కాదు, బిజినెస్ పెంచే పావులు కూడా మీరే. ఎట్టట నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. నాకు అర్థమైంది. అడ్మిషన్స్ కోసం వచ్చిన వాళ్ళ ముందు మేం చెత్త విద్యార్థుల్లాగా, మీరు గొప్ప ఉపాధ్యాయుల్లాగా వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వాలి, అంతే కదా? బాగా క్యాచ్ చేసావు, అందుకే నా చెల్లి అయ్యావు. నీకోసం చేస్తాను కానీ నాకిష్టం లేని పని కాబట్టి మీరే నాకు రివర్స్ లో ఫీజు చెల్లించాలి. మేమే చెల్లించాలా చెల్లి? అన్నయ్యనని కూడా చూడవా చెల్లి? సరే, అవసరం మంది చెల్లిద్దాంలేరా. నానెందుకు ఫ్రీగా చేరతాను? నాకు ఎదురు డబ్బులు కూడా అప్పుడే చేరతాను. నీకు చెల్లిస్తే మా ఆదాయానికి చిల్లే. నటన నేర్చుకున్నట్టు నటించడం చాలా కట్టం. అలా అయితే లతిక్కన నాకే ఎక్కువ ఇయ్యాలి. సమయం చూసి సతాయిస్తున్నావురా. సరే ఇస్తాంలే, చేస్తావా? ముఖ్యంగా మీరు కొత్త స్టూడెంట్స్ వచ్చేదాకా, వచ్చిన తర్వాత కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఇమేజ్ వచ్చేంత వరకు బాగా సహకరించాలి, నటించాలి. సరేనా? అలాగే సరే సరే. ఏంటి గంగా, ఏ స్టూడెంట్ బోని కొట్టలేదేంటి ఇంకా? కంగారు పడకన్నాయ్, మన పబ్లిసిటీ సేరాలి, జనాలు ధనాన్ని సర్దుబాటు చేసుకోవాలి. కాదు, రేయ్ చూద్దాం పదరా, అక్కడేం లేదు పదరా. చూసేవాళ్ళే కానీ చేరేవాళ్ళు లేనట్టుంది మన పని. ఇంతకీ అందులో ఏటి రాశాడని అంతసేపు అవుతున్నావు? నేను చదవట్లేదు, మా పవర్ స్టార్ బొమ్మను చూస్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ ని. ఎంతసేపు మీరు ఫ్యాన్లు గానే ఉండిపోతారా? మీకు ఫ్యాన్స్ వద్దా? నాకు ఫ్యాన్సా? ఎలా? ఎలాగేటి? నటన నేర్చుకో, నటుడు వైపు ఫ్యాన్స్ ని పోగేసుకో. అలాగే డబ్బులు కూడా దండుకో. ఎలా? రా చెప్తాను. ఇంత అమాయకుడు ఏంటి సోదరా? ఎర్రతోలున్న సోగ్గాడా, ఈ సిగ్గులే వదిలే, తెరపై సింధులై సినిమాకి 10 లక్షలు తీసుకో. 10 లక్షలా? ఫేమస్ అయితే 10 కోట్లు కూడా తీసుకోవచ్చు కదేటి? ఏంటి మీరు ఆ రేంజ్ లో నేర్పిస్తారా? ఇలా పెట్టి ఇలా. సూపర్ సూపర్. నేను హీరో అవుతానంటారా? గ్యారెంటీగా అవుతావు. నీ అందమే నీకు పెట్టుబడి, నీ పట్టుదలే రేపటి నీ పట్టుబరుపులు. కోచింగ్ తో పాటు ఛాన్సులు కూడా ఇప్పిస్తారా? ఛాన్స్ కొట్టేసావయ్యా. మా ఇన్స్టిట్యూట్ తరపున నేను తీయబోయే ఫస్ట్ పిక్చర్ కి నువ్వే హీరో. మీరు సినిమాలు కూడా తీస్తారా సార్? మా స్లోగనే నేర్పిస్తాం, తీయిస్తాం, ఆడిస్తాం. సార్, మీరంత అద్భుతంగా అనుభవంతో నేర్పిస్తుంటే నేను సరిగ్గా నేర్చుకోలేకపోతున్నా.
ఇల్లు సెటప్ చూసి ముందు అనుమానించానండి, కానీ లోపల టీచింగ్ చూస్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇదేరా అన్నట్టుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, 1,00,000 కొట్టి బోని కొట్టు. అదే ఫస్ట్ పోనీ నాదేనా? ఆహా, అదే ఈ రోజుకి పోనీ కొట్టని మా పీతలనయ్య భావన. అరే జేబులో చిల్లరే ఉంది, రేపు కట్టొచ్చా? అయితే రేపు వచ్చి చేరండి. ఈ రోజు మంచి రోజు కదా, ఎంతో కొంత అడ్వాన్స్ కట్టేస్తే రేపు వచ్చేయచ్చు. ఈ రోజు మంచి రోజు అన్నారు కదా, జాయిన్ అయిపోతాను. మా ఇంట్లో చెప్పి రేపు డబ్బుతో తిరిగి వస్తాను. ఓకే, అలాగే కానీ. ఓకేనండి, థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తానండి. ఏంటమ్మా గంగమ్మ, కొత్త స్టూడెంట్స్, పిచ్చ కలెక్షన్స్ అదిరిందమ్మా. ఏమదిరిందో ఏటో, హౌస్ ఫుల్ కలెక్షన్ నీళ్ళలా ఉందన్నాయి. అదేంటి, కొత్తగా ముగ్గురు చేరారు కదా, ధనలక్ష్మి చూపించు. ఆ, ఇదిగో 3 రూపాయల లక్ష్మి. 3 రూపాయల లక్ష్మి అని చెప్పి 3 రూపాయలు చూపించావేంటి? ఇదే కలెక్షన్ మరి. మనిషికో 1,00,000 కదా, మనిషికో రూపాయి చూపిస్తావేంటి గంగా? 1,00,000 రూపాయి అడ్వాన్స్ వచ్చింది. అదెలా కుదురుద్ది? రూపాయితో నేర్చేసుకుంటే ఇన్స్టిట్యూట్ మునిగిద్ది. ఉండి చెప్తాను. రాంబాబు సార్, బోర్డు మీటింగ్ ఉంది సార్, వస్తారా సార్? మనకి బ్లాక్ బోర్డే లేదు, బోర్డు మీటింగ్ ఏంట్రా? స్టూడెంట్స్ ముందు ఏదో కార్పొరేట్ కలరింగ్ ఇచ్చాను రా. అదేం కాదు, ఆ పిల్లలు కిలో రూపాయి బియ్యం పథకంలాగా రూపాయి కట్టి చేరారు. వాళ్ళకి ఏ పాటలు చెప్పకి ఈ రోజంతా. అలా ఎలా కుదురుతుంది? అడ్మిషన్ ఇచ్చేసాం కదా. వాళ్ళకి దూరంగా అబ్జర్వేషన్ అని చెప్పి కూర్చోబెట్టి ఈ రోజంతా. మీటింగ్ సమాప్తం. సతీ, లతిక, సీనియర్ స్టూడెంట్స్ ముందుకు రండి, మిగతా జూనియర్స్ వెనక్కి వెళ్ళండి. మీరు అబ్జర్వర్స్. ఈరోజు లతిక, సతీ ప్రాక్టికల్స్ చేస్తుంటారు. మీరు చూస్తూ ఉంటారు. కాస్టాలందరికీ స్వాగతం. కాస్తలేంటి శ్మశానాల్లాగా? అదేంటి సార్ కష్టాలంటారేంటి? కాబోయే స్టార్లని అర్థమమ్మా. నటీనటులకు ముఖ్యంగా కావాల్సింది అందం, అదేగా సత్తికి లేదు. సైలెన్స్. నటీనటులకు కావాల్సింది పరిశీలన, అబ్జర్వేషన్, ఉచ్చారణ, ముఖ కవళికలు. అందంగా కనిపించడానికి మందమైన మేకప్లు, సినిమాటిక్ గెటప్లు, అసిస్టెంట్ సెటప్లు. ఇప్పుడు డైలాగ్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, ఇంచుమించు అలాగే చెప్పడానికి ప్రయత్నించండి. అర్జున, సుభద్ర చెల్లెలు నాకు, నీకు భార్య. నేను చెప్పనా సార్? ఏయ్, నీకు ఈ క్లాసులో డైలాగ్ లేవు, నువ్వు కూర్చో. లతిక, నువ్వు చెప్పమ్మా. అలాగే అన్నయ్య. వీళ్ళు చుట్టాలా ఉన్నారే. అలాగే సార్. అర్జున, సుభద్ర చెల్లి నాకు, నీకు భార్య. సత్య, నువ్వు చెప్పు. అలాగే. ఓ అర్జునా, సుభద్ర నీకు చెల్లెలు, మన ఇద్దరికి భార్య. ఏంటి వీడు? ఒరే వంకర సత్తి, వరుసలు మారేలా చదవకు, కూర్చో. లతిక, ట్రైనింగ్ అయిన వెంటనే లతీ కపూర్ అని పేరు మార్చే. పరాయి రాష్ట్రం అమ్మాయి అనుకుని సినిమా ఛాన్సుల మీద ఛాన్సులు వస్తాయి. మరి నానేటి పెట్టుకోవాలి బావా. రేయ్, వరుసలొద్దు, ఏం పెట్టుకోవద్దు. మంచి మేనేజర్ ని పెట్టుకో, ఆయనే మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు యాక్టింగ్ రిహార్సల్స్. సత్య, లతిక, మీ ఇద్దరు ప్రేమికులు. నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటాను మాస్టర్. రే సత్తి. నిజంగా కాదు లతిక, ఏదో రిహార్సల్స్ అంతే. డైలాగ్ వినండి. సతీ, నువ్వు రాజువి, లతి నువ్వు రానివి. రాణి, నీ కోసం, నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తా, నువ్వు కోరితే చేస్తా. రాజా, నీకోసం, నీ ప్రేమ కోసం చావునైనా జయిస్తాను, నిన్నే వరిస్తాను. ఈ డైలాగ్స్ మీరిద్దరు చెప్పండి. రాణి, నీకోసం, నీ ప్రేమ కోసం నా నేటైనా చేస్తాను, నువ్వు కోరితే సత్తాను. రాజా, నీ కోసం, నీ ప్రేమ కోసం నీ చావునే ఆశిస్తాం, నువ్వు చేస్తే ఆనందిస్తా. కట్ కట్ కట్. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంది. నటులు బయట విషయాల్ని నటనలో పెట్టి కళకు ద్రోహం చేయకూడదు. స్నేహితుల్లో ఉండాలి, సీను పండాలి. చెక్క మొహంతో చెత్తగా డైలాగ్ చెప్పకూడదు. ఎక్స్ప్రెషన్ తో ఎక్సలెంట్ గా ఉండాలి యాక్టింగ్. నేను గంగా మేడం చేస్తాం, మీరు చూడండి. గంగా. జాంబాబు షూటింగ్ లేదేటి ఇయాల? లేదు గంగా, మంచి టిఫిన్ రెడీ చేయి.
ఇవాళ నాకు ఒంట్లో బాలేదు. ఆ అంట్లు తోమేసి బట్టలు ఉతికేసి అన్నం కూర వండేసి నన్ను లేపు. ఎందుకు అలాగే పడుకో, ముద్దలు కలిపి పెడతా, గుడుక్కుని మింగేయ్. వావ్ సూపర్ అదిరిపోయింది. అదిరింది బావా, చూసిందే చూడాలనిపిస్తుంది బావా, చూసిందే చూడాలనిపిస్తుంది అక్క. సార్ మా టీసీలు మాకు ఇచ్చేయండి, మేము బయట జాయిన్ అవుతాం. ఎందుకు అలాగా? మీ ఫ్యామిలీ స్కూల్ పెట్టి బయట వాళ్ళ దగ్గర డబ్బులు ఆడడానికి ప్లాన్ చేశారు కాబట్టి. మీరు వెళ్ళిపోతే మీ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేది లేదు. తిరగవద్దు, మీరే ఉంచుకోండి. మా సొమ్ము తిన్నా కూడా ఎవడో బాగుపడు. అదంటే పోదాం. పోన్లే, అడ్వాన్స్లన్నా మిగిలాయి. అవును, లక్షకు చెరో రూపాయి తీసుకో. మరి మాకు రావాల్సిన కమిషను ఇదిగో చెరు రూపాయన్నర తీసుకోండి.